సో ఇప్పుడు ఎవరైతే స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? చూడండి నిహాల్ గారు, ఇప్పుడు మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? 101 కంపెనీ నుంచి 250 కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటారు. స్మాల్ క్యాప్ అంటే ఏంటి? 251 నుంచి 500. అంటే ఇండియాలో మనకి స్టాక్ మార్కెట్లో సుమారుగా 5,000 కంపెనీస్ ఉంటే టాప్ 500 కంపెనీస్ని ఇలా నిర్వచించారు. టాప్ 100 లార్జ్, 101 to 250 మిడ్, 251 to 500 స్మాల్, 500 అబోవ్ కూడా, 1000 లోపు కూడా స్మాల్ అంటారు. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టర్స్ ఏం చూసుకోవాలంటే ఫస్ట్ రిస్క్ చూసుకోవాలి, సెకండ్ టైం మార్జిన్, థర్డ్ ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు లార్జ్ క్యాప్లో టాప్ 100 కంపెనీస్ అంటే పెద్ద కంపెనీని ఎలా గుర్తిస్తారంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ. ఒక కంపెనీకి సపోజ్ 1,000,000 షేర్స్ ఉన్నాయి అనుకోండి, షేర్ వాల్యూ 2,000 ఉందనుకోండి, ఈ 2,000 ఇంటూ 1,000 అంటే 2,000 కోట్లని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ విలువ, అది ఏదైతే టాప్ ఉంటుందో అది టాప్ కంపెనీ. ఓకేనా? అలా కౌంట్ చేస్తారు. ఇక్కడ రిస్క్ చూసుకోవాలి. రిస్క్ ఎంత స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎంత ఉంటుంది? హై రిస్క్ ఉంటుంది. ఎవరైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ కాకుండా ఎవరైతే స్మాల్ క్యాప్ షేర్స్ కొంటారో హై రిస్క్ ఉంటుంది వాళ్ళకి. స్మాల్ క్యాప్ ఫండ్స్లో కూడా హై రిస్క్ ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి? మీరు ఇచ్చిన 100 రూపాయల్లో 65 రూపాయలు ఈ 251 అబోవ్ కంపెనీస్లో పెడతారు, మిగతా 35 రూపీస్ని ఫండ్ మేనేజర్కి స్వేచ్ఛిస్తారు. సో ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏంటంటే హై రిస్క్కి మీరు సిద్ధపడితేనే మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి రావాలి. హై రిస్క్ అంటే ఎంత? ఒక సంవత్సరంలో సుమారుగా 40 to 50% మైనస్ కూడా అయ్యే అవకాశం ఉంది. సపోజ్ మీరు లంసమ్ పెట్టారు 10 లక్షలు, ఒక్కొక్కసారి 1 ఇయర్లో 5 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే రిస్క్ రిటర్న్ ఎలాగే ఇస్తుందా? ఒక్కొక్కసారి కోవిడ్ తర్వాత అన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ 100% నుంచి 200% మధ్యలో ఇచ్చాయి. కోవిడ్ తర్వాత ర్యాలీలో 100% నుంచి 200% వరకు ఇచ్చాయి. అంటే 200% అంటే 10 సంవత్సరాలు 20% సిఏజీఆర్ ఒకే సంవత్సరంలో వచ్చింది. సో స్మాల్ క్యాప్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హై రిటర్న్ ఆల్సో ఇన్ బుల్ మార్కెట్. ఓకేనా? రెండవది ఏమిటి? టైం మార్జిన్. కనీసం 7 సంవత్సరాలు మీరు పెట్టకపోతే స్మాల్ క్యాప్ ఫండ్స్లో రావద్దు.